జనసేన పార్టీ అధ్యక్షులు మా అందరి ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆయన మీద ప్రమాదం హెచ్చరిస్తున్నారు. ఒకటి చెప్తున్నాం, ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారు ఇటు రాష్ట్రంలోనే కాదు అటు కేంద్రంలో కూడా కీలక నాయకుడయ్యాడు. ఆయన సినిమాల్లో హీరో, అలాగే రాజకీయాల్లో కూడా ఆయనే హీరో. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడానికి కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించారు. అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే కీలకమయ్యారు. ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రి కాకముందే ఆయన చాలాసార్లు చెప్పారు. గతంలో చూసినట్టయితే ఆయన మీద ఎవరో బీహారాల్లో వచ్చి రెక్కి నిర్వహించారు. ఆ తర్వాత ఎలక్షన్ సమయంలో పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, షేక్ హ్యాండ్లు ఇస్తూ బ్లేడ్తో కట్ చేయడానికి బ్లేడ్ బ్యాచ్లు తిరుగుతున్నాయని. ఆయన అనేక సందర్భాల్లో వారాహి యాత్రలు అవ్వచ్చు, అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు, నా ప్రాణాలు కూడా బలంగా పెడుతున్నాను, నా ప్రాణాలు తీయడానికి కూడా చూస్తున్నారు అని ఆయనే చెప్పారు. ఇప్పుడు ఈయన మీద ఇంటెలిజెన్స్ వచ్చింది, ఆయనకి ప్రమాద హెచ్చరిక చేశారు. కేంద్రం ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తే సరిపోదు, అంతకు మించిన సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యన తిరిగే నాయకుడు. ఏదో ఆఫీసుల్లోనో బంగ్లాల్లోనో కూర్చుంటే ఏ సెక్యూరిటీ ఇచ్చినా సరిపోతుందేమో, కానీ అనునిత్యం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, తీర్చడానికి ఆయనే స్వయంగా ప్రజల్లో తిరుగుతున్నారు. పార్టీ ఆఫీసులో కూడా సాధారణ ప్రజలు ఎంతమంది వచ్చి ఆయన కలుసుకునే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తున్నారు. అదేవిధంగా మా జనసేన నాయకులను కూడా కలవడానికి ముందుగా అపాయింట్మెంట్ కూడా పెట్టుకోమని మొన్న ఆయన చెప్పారు. ఇలా చూస్తే కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తే సరిపోదు, అంతకు మించిన సెక్యూరిటీ ఇవ్వాలి. అదేవిధంగా ఆయన అనునిత్యం ప్రజల్లో ఉన్నారు కాబట్టి కేంద్రమే ఆయనకి స్పెషల్గా టీంనేసి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ముందు రోజే ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సెక్యూరిటీ ఇచ్చి, రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుని కట్టుదిట్టంగా మా ప్రజానాయకుడిని కాపాడాలి. ఆయన వెంట బలగాలన్నీ కూడా నిలబడాలి. అదేవిధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని వచ్చిన ఆధారంగా తీసుకుని ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే దర్యాప్తు చేసి ఎవరైతే ఇలాంటి ప్రయత్నాలకు పూనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరం కూడా అడుగుతున్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి, ప్రజల కష్టాలు తీర్చడానికే పుట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.